అసలు వాళ్ళని ఎట్లా పెంచల్లా కూడా అర్థం కాలేదు. మా అమ్మ వ్యవసాయం చేసి కష్టపడి మమ్మల్ని చదివిచ్చిందండి. నువ్వు పెళ్ళిళ్ళు చేయవు, ఆ పిల్లల్ని ఏదో చేస్తావు. ఇలాంటి ఇంట్లో పుట్టడం అనేది నా లక్కు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుట్టాలనుకుంటున్నాను. తండ్రి లేకపోయినా కూలీ పనులు చేసి చదివించిన తల్లి శ్రమ వృధా కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నలుగురు అక్కా చెల్లెళ్ల కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వేపమాకులపల్లెకు చెందిన గౌరమ్మ నలుగురు కూతుళ్లు వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీషలు ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వ్యవసాయం చేసేవాళ్ళము. మాకు 4 ఆడపిల్లలు. నా పిల్లలకి ఏం తక్కువ, నా పిల్లలు మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళే అని చెప్పి ఇష్టపడేవాళ్ళు. ఆయనకి 2007లో ఏమో జాండీస్ అని శ్రీకండ్లు పచ్చగా అయినాయి. మళ్ళీ లాస్ట్ స్టేజ్ లో పిల్లలు భద్రము, పిల్లలు భద్రము అనేసి చనిపోయినాడు. అసలు అప్పుడు మాకేం అర్థం కాలేదు, ఏం చేయాలో, అసలు వాళ్ళని ఎట్లా పెంచల్లా కూడా అర్థం కాలేదు. మా అన్న ఉన్నాడు, నేనున్నాను, చదివిస్తాం పిల్లల్ని, మనకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళే చదివిస్తాము అని చెప్పి అన్నారు. మా పెద్ద పాప వీణాకుమారి, ఆ పాప కూడా బాగా చదువుతా అనింది. బయట స్కూల్కి అంటే ఒప్పుకునేది కాదు, ఇంత పరిస్థితులు బాగలేదు, నేను చెల్లి వాళ్ళు చదువుకొని నేను ఇంటి దగ్గరే చదువుకుంటాను అని నాకు తోడుగా ఉన్నింది. ఆ పాప గెనాలు కొట్టేది గాని, మాండ్లెక్క ఆకు కొట్టేది గాని, ఆవులు గాని అన్ని సాయం చేసేది, చదువుకునేది. చిన్నతనం నుంచి కుటుంబంలో ఎదురైన కష్టాలే తమలో బాగా చదువుకోవాలనే పట్టుదలను పెంచాయని కానిస్టేబుల్గా పనిచేస్తున్న వీణాకుమారి చెప్పారు. మేము 4 అమ్మాయిలమే. ఏ ఒక్కరూ ఏ సపోర్టు కానీ మాకు ఇవ్వలేదండి. మా అమ్మ ఆ రోజు నుంచి మా నాన్న చనిపోయినప్పుడు మేము చిన్న పిల్లలు. మా మేనమామ ఒక ఆయన శ్రీరాములు అనే అతను మాత్రము మాకు మంచిగా సపోర్ట్ ఉండి, ఆడపిల్లలైనా మీరే మగపిల్లలైనా మీరే అని మా మామగారు మా అమ్మ ఇద్దరు మాకు సపోర్ట్ చేసి, ఫస్ట్ మీరు చదువుకోండి, ఆ తర్వాత ఏదైనా కానీ అనేసి చెప్పి చాలా వరకు మమ్మల్ని ఎప్పుడు కానీ మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరే అని మాకు చాలా బాగా మోటివేట్ చేసి, చదివే మీకు ముఖ్యం అనేసి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చింది. మా అమ్మ వ్యవసాయం చేసి కష్టపడి మమ్మల్ని చదివిచ్చిందండి. మేము ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకున్నామండి. చాలా కష్టపడి ఒక కూలి పని కానీ వ్యవసాయం కానీ మా అమ్మ చాలా బాగా ఎంకరేజ్ చేసి, మాతో ఎప్పుడూ కానీ తల్లిలాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా మమ్మల్ని చాలా బాగా మాతో కలుపుగోలుగా ఉండి ప్రతి ఒక్కటి మాతో అర్థం చేసుకొని, మేము కూడా ప్రతి ఒక్క విషయాన్ని మా అమ్మతో షేర్ చేసుకొని ప్రతి ఒక్కటి పంచుకున్నామండి. రెండో అమ్మాయి వాణి 2016లో SGT టీచర్ అయ్యారు. పెళ్లి చేసి పంపిస్తే అమ్మాయిలు బాగుపడతారని బంధువుల్లో చాలా మంది తమ తల్లికి ఉచిత సలహాలు ఇచ్చేవారని వాణి చెప్పారు. ఆడపిల్లలు అని చాలా తక్కువ అంచనా వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు జాబ్స్ వచ్చిన తర్వాత అమ్మ ఆడపిల్లలైనా సాధించినారు అనేసి ఇప్పుడు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేయకుండా ఇట్లే పెట్టుకున్నారు, నువ్వు పెళ్ళిళ్ళు చేయవు, ఆ పిల్లల్ని ఏదో చేస్తావు, వాళ్ళకి పెళ్ళిళ్ళన్నా చేసి పంపిస్తే వాళ్ళు వెళ్ళిన చోటన్నా బాగుపడతారు, నువ్వు ఇంట్లోనే అందరినీ పెట్టుకున్నావు అని మా అమ్మని చాలా అవమానించేవాళ్ళు. 10 మందిలో వెళ్తే కూడా మా అమ్మని చాలా బాధ పెట్టేవాళ్ళండి అప్పట్లో. కానీ ఇప్పుడు 4కి మాకు జాబ్స్ వచ్చిన దానివల్ల ఇప్పుడు మా అమ్మకే స్పెషల్గా గౌరవిస్తున్నారు. మూడో అమ్మాయి వనజాక్షి కూడా ఈ ఏడాది మహిళా కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. నేను 2025లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. మీరు మంచిగా చదువుకోండి, మీరు చదువుకుంటే మిమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా మీకు జాబ్ ఉంటే సెక్యూర్గా ఉంటుంది అని చాలా మోటివేట్ చేశారు. ఇక అందరికంటే చిన్న అమ్మాయి శిరీష కూడా 2025లోనే SGT టీచర్ ఉద్యోగం సాధించారు. నేను చిన్నగా ఉన్నప్పుడు 2007లో నేను 3rd క్లాస్ అప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు అసలు నాకు ఊహ కూడా లేదు. అప్పటి నుంచి మా అమ్మ చాలా సపోర్ట్ చేసేది. స్కూల్లో టీచర్స్ కావచ్చు అందరూ కూడాను మీరు చదవాలి, చదివితే మంచి పేరు వస్తుంది, మీ అమ్మకు మంచి పేరు వస్తుంది అని చెప్పేవారు. అదేవిధంగా అమ్మ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చదివించింది. అదేవిధంగా అక్క వాళ్ళు చాలా మంచిగా సపోర్ట్ చేశారు.
అక్క వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత అమ్మ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాంటి ఇంట్లో పుట్టడం అనేది నా లక్కు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుట్టాలనుకుంటున్నాను. అదే విధంగా ఏదైనా కానీ స్వార్థం లేని సంకల్పం అనేది ఉంటే ప్రకృతి దేవుడు అనేది ఖచ్చితంగా సహకరిస్తారు. వీణ, వాణిల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు అన్నదమ్ముల మాదిరి ఉండి అల్లుళ్ళు మా కొడుకులు లేని లోటు తీర్చి, వాళ్ళకి అన్న లేని లోటు, వాళ్ళ నాయన లేని లోటు తీర్చి, మీరు కూడా చదువుకుంటే బాగుంటుంది, మాతో పాటు మాకు పేరుంటుంది, మీకు మీ లైఫ్ బాగుంటుందని వాళ్ళ శక్తానుసారం వాళ్ళు చేసినారు. తమ అత్త పడిన కష్టాలకు ఫలితం దక్కాలంటే ఆమె మిగతా కూతుళ్లను కూడా బాగా చదివించాలని తాము నిర్ణయించుకున్నట్లు టీచర్గా పనిచేస్తున్న రెండో అల్లుడు అనిల్ కుమార్ చెప్పారు. వాళ్ళకి కావాల్సిన విధంగా సహకారాలు అందిస్తూ మా వంతు ఏదో ఉడతాభక్తిగా మేము కూడా చేయగలిగినాం. మా అత్తగారు కూడా తను ఎన్ని బాధల్లోనూ ఎన్ని కష్టాల్లో ఉన్నా వర్ణాతీతమైనటువంటి కష్టాలు అనుభవించింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నా కూడా ఈ విధంగా చదివించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం.